సత్యమును జీవమును మార్గమును ఎవరే ఉన్నారు? దేవుడే ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరు? ఒకటా విడిగా? నా సబ్జెక్ట్ అది కాదు. ఈరోజు ముగ్గురు ఒక్కరై ఉన్నారా, విడిగా ఉన్నారా? ముగ్గురు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి శిష్యులు తండ్రి ప్రభువాన్ని తండ్రిని మేము చూచుటకు మేము ఏం చేయవలను అని అడిగినప్పుడు శిష్యులతో దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఎరిగిన వాడు నా తండ్రిని ఎరుగును, నా తండ్రిని చూచిన వాడు నన్ను ఎరిగి ఉన్నాడని నీకు తెలియదా అని చెప్పాడు. అయితే నేనేమంటానంటే, బైబిల్లో నేను తర్ఫీదు చేసిన పరంగా దాని ప్రకారంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటి కాదో నేను చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఎవరు కూడా ఈ వాక్యం వినుండరు, చెప్పి ఉన్నారు కానీ వినుండరు. కానీ నేను చెప్తున్నాను ఏమనంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకరు కాదు. క్లుప్తంగా మీకు తెలియజేయాలంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు అయితే తండ్రిలో ఉన్న గుణం కుమారుల్లో ఉండింది, కుమారుల్లో ఉన్న గుణం పరిశుద్ధాత్మలో ఉంది. ఈ ముగ్గురికి ఒకే గుణం, ఒకే ఆలోచన, ఒకే పనితీరు, ఒకే విధానమైనటువంటి తీరు. ఆ విధానమైనటువంటి తీరు ఏంటి అని అంటే, ఈ లోక పాపంలో మనం ఎవరు కూడా పాపంలోకి పడిపోకుండా పాపం నుండి రక్షింపబడడానికి, ప్రతి ఒక్క మనుషుని నిత్య జీవాన్ని నడిపించడానికి పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఈ ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకు పరిశుద్ధాత్మ ముందుగా ప్రత్యక్షమైంది. అక్కడ ఆదికాండం 1వ వచనంలో ఆత్మ జనములపై అల్లాడుతుండేనని ఒక లేఖనం ఉంది. ఆత్మ అది ముందుగా వచ్చినది. ఆత్మ పనితీరు అయిపోయింది. ఆత్మ ఏం చేసింది అని అంటే, సృష్టిని సృష్టించింది ఆత్మ. ఆ సృష్టిని సృష్టించింది కూడా యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు కాదనంటే, యేసుక్రీస్తు వారు నరరూపియకు యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు ఒక మానవుడు మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి పోలికల చొప్పున ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పోలికల చొప్పున ఈ లోకానికి వచ్చి తండ్రి ఏ పని అయితే చేయమని చెప్పాడో ఆ పని చేయడానికి ఈ లోకానికి నరరూపిగా వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. కాబట్టి మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే నరరూపిగా పుట్టిన వ్యక్తిని మనం నమ్మకూడదు కదా, నరుడిని మనం ఎలా నమ్ముతామని మీకు డౌట్ రావచ్చు. చెప్తాను దాన్ని కూడా. నరుడే కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. తండ్రి ఏ ఆలోచన అయితే ఈ లోకంలో నెరవేర్చడానికి పంపించాడో యేసుక్రీస్తు వారి ఆలోచన కూడా అదే ఆలోచన. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు ఒకటే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ముగ్గురు ఒకటే కానీ ఒకళ్ళు కాదు, ముగ్గురు వేరు వేరు, వారి స్వభావం ఒకటే అని బైబిల్ గ్రంథం తెలియజేసింది. ఇటువంటి ఈ సందేశం అనేది మన యూట్యూబ్ ఛానల్లో రేపు సాయంత్రం ప్రీమియర్ అవుతుంది. యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కలా కాదనేటువంటి సందేశము వర్తమానం అనేది రేపు మన ఛానల్లో వస్తుంది. కాబట్టి దాన్ని చూడండి. ప్రతి ఒక్కరు కూడా డౌట్ అనేది పోతుంది. మన వాక్య భాగంలోకి వెళ్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి దీవెన, ఆశీర్వాదము ఎక్కువగా ఎవరిమైనా ఉంటుందో బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే, నాకు కొద్దిగా డిస్టర్బ్ ఉంది. మీరందరూ కూడా నాకు ఇది చూడడానికి వీలు కుదరడం లేదు. కొద్దిగా ఎన్నిక జరిగితే నేను ఇది చూస్తాను. ఎందుకంటే వీడియోలో కూడా చూసుకుంటారు కాబట్టి నా ఫేస్ వీడియో వాళ్ళు చూసేవారు కూడా కనపడాలి కాబట్టి నేను కొద్దిగా వెనుక జరగండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దీనుల పట్ల దేవుని యొక్క సంకల్పం అనేది మెండుగా ఉంటుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? దీనులైన మనలను ధన్యులు చేయడానికి, ధనవంతులుగా చేయడానికి, ధనవంతుడైన యేసుక్రీస్తు వారి లోకానికి దీనుడుగా వచ్చాడు. అందరూ సపోర్ట్ కొట్టే దేవుని ముందు వచ్చాడు. ఎలా వచ్చాడు? ధనవంతుడైన యేసుక్రీస్తు వారు దీనులమైన మన కొరకు దీనుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన
ఏకైక దేవుడు ఎవరైనా, లోక కళ్యాణం కోసం ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మరొక ఎవరు కూడా ఏ గ్రంథంలో కూడా ఎక్కడ కూడా రాయబడలేదు. హల్లెలూయా. దీనుల పట్ల దేవుని యొక్క సందర్భము మెండుగా ఉండింది. మన వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే కీర్తన గ్రంథంలో 102వ అధ్యాయము, కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. చదవండి, ఒకరు చదవండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎవరు ప్రార్థన అక్కడ? దిక్కులేని దరిద్రుల ప్రార్థన. మనందరం కూడా ధనవంతులం కాదు కదా, ఉన్నవారు కాదు కదా. ఉన్నవారు ఎవరంటే టాటా గారు, అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారు, వీళ్ళు ఉన్నవారు భారతదేశంలో. మన భారతదేశం ఎలా తయారైందంటే ఇప్పటికి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. అభివృద్ధి చెందింది కొద్దిగా. అన్ని దేశాలు కూడా మనకన్నా వెనకబడిన దేశాలు కూడా అభివృద్ధి పొందుతా పోతున్నాయి. కానీ మన దేశం గురించి ఆలోచిస్తే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, చెందిన దేశం కాదు. ఎందుకంటే దరిద్రులను అనుమతిస్తున్న సమాజంలో మనం ఉన్నాం. ధనవంతుడు రూపాయికి రూపాయి ఎగేసుకుంటా పైకి వెళ్తున్నాడే కానీ దరిద్రుడు అనేవాడు రూపాయికి రూపాయి సంపాదించుకునేటువంటి స్థితిగతులు ఈ లోకంలో, ఈ యొక్క భారతదేశంలో లేవు. హల్లెలూయా. దరిద్రుడు, దీనవంతుడు, బీదవాడు ఒక రూపాయి సంపాదించుకున్నాడంటే అది పూటకే సరిపోతుంది. వాడు పూటకు కూటి కోసం పనులు చేసుకొని ఆ పూట గడుపుకోవడానికి కోసమే ఒక ధనాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ముందున్న రోజుల కోసము సంపాదించుకోవడానికి ఎటువంటి ఆర్థిక సహాయమైనటువంటి పరిశ్రమలు కానీ, ఆర్థిక సహాయమైనటువంటి ఉద్యోగాలు కానీ, ఎటువంటి ఏ పరంగా ధనం అనేది సంపాదించుకోవడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి దేశంగా భారతదేశం ఉంది. వారిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే దీనుల ప్రార్థన, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వినకుండా ఉండడు అని యేసుక్రీస్తు వారు గురించి దావీదు చెప్తున్నాడు. మన ప్రార్థన వినట్లేదని మనము బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పిన అంశంలోనే ఒక మాట ఉంది. మార్కు సువార్తలోను మత్తయి సువార్త 24:36 ఉంది. తండ్రికి మనుషులకు మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ప్రార్థన చేయగానే మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళింది. అటు తర్వాత యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన యెహోవా దేవునికి ఆ యొక్క మొరను అతనికి తెలియజేస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామా అని ఏది చూస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు నిత్యం మనపై కనబడి దృష్టి ఉంచుతాడు. దీనుల పట్ల ఎప్పుడు కూడా తన ఆశీర్వాదాలు అనేది చూపిస్తుంటాడు. దేవుడు మాట ఏమంటున్నాడు? మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే లాజరు ధనవంతుల విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారు? దరిద్రుడు వెళ్ళాడా? ధనవంతుడు వెళ్ళాడా? దరిద్రుడే వెళ్ళాడు. లాజరు ధనవంతుని భోజనం బల్ల చుట్టూ కూర్చొని ధనవంతుడు ఏదైనా చెట్టు ఉంటే దాంట్లో నుండి రొట్టె ముక్క ఒకటి చిన్న పడితే అది ఎదుర్కొని తినేటువంటి స్థితిలో ఉన్నటువంటి లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ధనవంతుడు వెళ్ళలేదు పరలోక రాజ్యానికి. కాబట్టి మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము అని నేనైతే చెప్పను. కానీ దీనులైన వారు దేవుడు రాజ్యాన్ని చూస్తారని బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దీనులైన వారు ప్రతి ఒక్కరు వెళ్తారని కాదు. దీనులుగా ఉన్నా కూడా, ధనవంతులుగా ఉన్నా కూడా దేవుని యొక్క సత్య మార్గాన్ని నడిచేవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా. దీనులైనంత మాత్రాన మన పరలోక రాజ్యానికి వెళ్తామనే యొక్క భ్రమ ఉండకూడదండి. దీనులైనంత మాత్రాన నిత్య జీవాన్ని పొందుతామనే భ్రమ ఉండకూడదు. దేవుని సత్య మార్గాన్ని ఎంచుకున్న తర్వాత కూడా మనం దరిద్రులుగా ఉన్నామా, నీకు పరలోక రాజ్యం 100% ఉంటుంది. హల్లెలూయా.
దీనులైన వారిని పరలోక రాజ్యం దేవుడు చెప్పాడు. లాజరు విషయంలో చాలా ధనికమైన స్థితిలో లేడు, చాలా పేద స్థితిలో ఉన్నాడు. ఎవరు తనని ఆదరించేవారు లేరు, ఎవరు తనని చూసేవారు లేరు, ఎవరు తనని పట్టించుకునేవారు లేరు, ఆహారం పెట్టేవారు లేరు, తనకి బట్టలు ఇచ్చేవారు లేరు, తనకి దాహం ఇచ్చేవారు లేరు. అనాథ స్థితిలో అనాథ బ్రతుకు ఒంటరి బ్రతుకుతున్న లాజరు విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచాలి. గొప్ప కార్యం ఏంటో తెలుసా? గొప్ప కార్యం ఏంటో తెలుసా? చెప్పాలి. గొప్ప కార్యం ఏంటిది? చెప్పాను కదా, గొప్ప కార్యం ఏంటి? దేవుని నిత్య జీవాన్ని చూశాడు లాజరు. ధనవంతుడు చూశాడా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలో దాహంతో ఏడుస్తూ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే సాగుతుంది రాదు. కాలం ముందే పట్టుకోవాలంటారు, చేతులు కాకముందే తెలియదా మీకు కూడా? దీపం ఉండగానే కూడా చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని సామెత. దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలి. దీపం లేనప్పుడు ఏదో మనం చక్క పెట్టడం పక్కన పెడితే అన్ని సడ్లు తప్పారు మొత్తం కింద పడేసుకుంటాం, అంతేనా? దీపం లేనప్పుడు మనకేం కనపడుతుంది? దీపం లేనప్పుడు ఏం కనపడుతుంది కదా? మనం మొక్కలు కొట్టుకోవడమా లేకపోతే సడ్లు కొట్టుకోవడం ఏదో ఒకటి. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్రమంగా చేసుకోవాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చిన పని ముగించుకొని వెళ్ళిన తర్వాత ప్రతి పాపము కూడా క్షమించబడడానికి తన రక్తం మన కొరకు చిందించిన యేసుక్రీస్తు వారితో మనం ఎలాగ ఉండాలి అని అంటే మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని లాజరు లాంటి బ్రతుకును మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఎంత ఉన్నా తగ్గించుకొని తగ్గింపు జీవితాన్ని జీవించినటువంటి యోబు జీవితం ఎలాగైతే ఉందో అటువంటి జీవితం మనం ఎప్పుడైతే పాటిస్తామో యోబు జీవితంలో ఉన్న అభివృద్ధి అనేది మన జీవితంలో వస్తుంది. హల్లెలూయా. నేను చాలా మెసేజ్లలో చాలా వాక్యాలలో కూడా చెప్పే విషయం ఏంటి అంటే నేను ఎటువంటి సబ్జెక్ట్ తీసుకున్నా కూడా చివరికి ఏ విషయానికి వస్తాను అని అంటే మీరు గమనించినట్లయితే ఆశీర్వాదము అభివృద్ధి అనేటువంటి రెండు విషయాలకు ఏ యొక్క వర్తమానాన్ని సందేశం తీసుకున్నా ఈ రెండు కన్ఫామ్ గా ఉంటాయి. దేవుడు మన మేలు కొరకే కదా, దేవుడు మనకు మేలు కలగడానికి సమస్యలు తీర్చడానికే కదా దేవుడు ఉంది. కాబట్టి మనం దేవుడికి ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు మన కొరకు ఎంతో చేశాడు, కానీ మన దేవుడి కొరకు ఏమి చేయడం లేదు. చూశారు కదా, మధ్య మధ్య ఆదివారాలలో రావడానికి, ఆరాధన దినాలలో రాకపోవడానికి ఏదో వారి కారణాల వల్ల రాకపోయారు అని అంటే సమర్థించుకోవచ్చేమో. చాలా ప్రాముఖ్యమైన దినాన, విశ్రాంతి దినాన బలారాధన ఇచ్చేటువంటి రోజు కూడా వర్షం పడుతుంది అనేటువంటి కారణం ద్వారా ఎవరు కూడా సరిగా రాలేదు. మరి వారి కారణాల వల్ల రాలేదు, లేదా వర్షంలో తడుస్తామనేటువంటి మరి అంత చందాలను అంటే సక్రమంగా ఉంచుకోవడానికి రాలేదు, నాకైతే తెలియదు. కానీ దేవుడు వారి యొక్క హృదయాన్ని మార్చును గాక. ఆమె ఇక మీదట ఎటువంటి వర్షాలు వరదలు వచ్చినటువంటి వారు కూడా వచ్చిన స్థితిగతులలో కూడా భగత్ సింగ్ అనేటువంటి ప్రవక్త ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్న భక్తిపరుడు భగత్ సింగ్ గారు 4 రోజుల క్రితము 4 రోజులు ముందు చనిపోతాడు అనేటువంటి భగత్ సింగ్ విషయంలో అతని 4 పట్టుకుని వచ్చి సింహాసనం మీద బలిపీఠమైనటువంటి సింహాసనం మీద నిలబెట్టినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తి కాదండి, రియల్ స్టోరీ. ఆ 4 వ్యక్తులు పట్టుకొని వచ్చి అతన్ని అక్కడ నిలబెడితే ఆ 4 వ్యక్తులు కూడా అక్కడ బలిపీఠం దగ్గరికి ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో 4 వ్యక్తులు కూడా పైనకు పొమ్మని చెప్పి మోకాళ్ళ నుండి ప్రార్థన చేశారు. అటువంటి భక్తిపరుడు భగత్ సింగ్ గారు మనకి ఎంత భక్తి ఉందో మరి మనకి తెలియదు, కానీ అటువంటి భక్తి ఉండాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక విషయం నేను మీకు తెలియజేస్తాను. ఈ విషయంలో వాక్య భాగంలోది కాదు. ఏదైనా మనం అప్పు ఇచ్చిన వాడైనా కానీ లేక మనం అప్పు తీసుకోవడానికి వెళ్ళడానికి ఉన్న వారమైనా కానీ ఎవరైనా ఒక లక్ష్యం మనకి ఇస్తున్నాడంటే ఎటువంటి భూకంపం వచ్చినా కూడా అత్యంత అవసరమైనటువంటి స్థితిలో
1,00,000 ఎవరైనా ఇస్తాను రా అని అన్నప్పుడు నువ్వు ఆగిపోతావా? లేదు నీ జాబ్ తీసేస్తాను, నీ ఈ రోజు నా ఆఫీస్ రాకపోతే నీ జాబ్ తీసేస్తాను అని అంటే నువ్వు వర్షం పడ్డా, భూకంపం వచ్చిన, వెనక వరదలు వచ్చిన, తుఫాలు వచ్చిన నువ్వు ఆగుతావా? నీ జాబ్ ముఖ్యమైనది, నీ ధనం ముఖ్యమైనది, నీ జీవితం ముఖ్యమైనది. కానీ నీ జీవితంలో దేవుడు ముఖ్యమైన పాత్రగా నీ జీవితంలో లేవు. హల్లెలూయా. మిమ్మల్ని కాదని నేను అనేది, మీరందరూ కూడా వర్షం పడుతున్నా కూడా వర్షంలో తడుచుకొని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. వారిని దీవించమాలని దేవుడికి నేను చెప్పడం లేదు, వారిని కూడా దీవించాలి. ఎందుకంటే దేవుడు అందరిని ఒకే రీతిగా చూసే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. వాక్యంలో చదువు. లాజరు విషయంలో చాలా మనం చూసుకున్నాం. తనని పట్టించుకునే వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. తనకి ఆహారం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? లేదు. కానీ వారికి లాజరు అనే వ్యక్తికి ఎవరు లేకుండా ఉన్నారా? ఎవరు లేకుండా లేదు, ఉన్నారు. కానీ ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి బంధువులు ఉన్నారు, పట్టించుకున్నటువంటి మిత్రులు ఉన్నారు, పట్టించుకున్నటువంటి రక్త సంబంధికులు ఉన్నారు, పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, పట్టించుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నా కూడా ఆ దీనస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అది దేవుడి యొక్క సంకల్పం. దీనుడుగా ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్న లాజరు విషయంలో నిత్య జీవాన్ని పొందాడు. హల్లెలూయా. మనం అందరం కూడా దీనులమే, పేదవారమే, పేదవారమే. కానీ లాజరుకు ఉన్నటువంటి ఆత్మ స్వభావం అనేది మన జీవితంలో లేదు. మన జీవితంలో లాజరు వంటి స్వభావం ఎప్పుడైతే ఉంటుందో పరలోక రాజ్యం కూడా మనకు ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరి విషయంలో నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినా కూడా, నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు నీ బంధువులు నీ పక్క నుండి వెళ్తా నిన్ను పట్టించుకోకపోయినా కూడా, నువ్వు దరిద్రుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ యొక్క ధనాన్ని చూసి వచ్చిన నీ మిత్రులు నువ్వు దరిద్రుగా ఉన్నప్పుడు నీ పక్కన లేకపోయినా కూడా, వీరందరూ కూడా విడిచిపెట్టినను నేను నిన్ను విడువను, ఎడబాయిన దేవుడిగా ఉన్నానని ప్రియమైన యేసుక్రీస్తు వారి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుడిని నేర్పరచాలి. మనకు ఎవరు ఉన్నారు? ఎవరు ఉన్నారు? దేవుడే ఉన్నారు. మీ జీవితంలో చాలా సమయాల్లో మీరు కన్నీరు విడిచినటువంటి స్థితిగతులు మీ జీవితంలో ఉన్నాయి. నీ భర్తని నిన్ను సరిగ్గా చూసుకున్నటువంటి స్థితిలో నువ్వు ఏడ్చావు, నీ భార్యని నిన్ను సరిగ్గా చూసుకున్నటువంటి స్థితిలో నువ్వు ఏడ్చావు, నీ పిల్లలను నిన్ను సరిగ్గా చూసుకున్నటువంటి స్థితిలో నువ్వు ఏడ్చావు, నీ పిల్లలకు తల్లిదండ్రులు లేనటువంటి స్థితిలో పిల్లలు కూడా ఏడ్చారు. ఈ ఏడ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో వీరందరి లోక సంబంధికులైన ప్రతి ఒక్కరూ లేకపోయినా కూడా పరలోక సంబంధి యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం నెప్పడం కలిగి ధైర్యంగా ఈ లోకంలో నిత్య జీవ మార్గాన్ని నడిచేటువంటి భక్తులుగా ఉన్నప్పుడు ప్రియమైన యేసుక్రీస్తు తన రెక్కల చాటున మనల్ని భద్రపరచడానికి ముందుగా వస్తాడు. హల్లెలూయా. నిన్ను ఎడవను ఎడబాయను, నేను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి అరచేతుల్లో చెక్కి ఉన్నారు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, అనాథలుగా వదిలిపెట్టాడు. ఆఖరి విషయంలో బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే ఆఖరి విషయంలో ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో చదవాలి. ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనంలో అతడు అడవి గాడిద వంటి స్వభావం మనుషుడు, అతడి చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా ఆగరితో చెప్పగా పక్కడు వచ్చింది. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. హల్లెలూయా. చాలు క్లియర్ గా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే
అబ్రహాము విషయంలో, శారా విషయంలో అబ్రహాముకు శారాకు పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని సందర్భంలో అబ్రహాము శారా విషయంలో, శారాకు దాసి అంటే పని చేసేటువంటి, పాచి పని చేసేటువంటి వ్యక్తి దాసి. శారాకు దాసి అయిన హాగరు, శారాకు పిల్లలు లేనప్పుడు, సంతానం లేనప్పుడు అబ్రహాముతో ఏమని చెప్తుందంటే, నాకు ఇప్పటికి కూడా ఒక సంతానం కూడా కలగలేదు, నాకు సంతతి అనేది దేవుడు నాకు అనుగ్రహించలేదు, కాబట్టి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలను ఇవ్వడానికి నీవు నా దాసి అయిన ఆగరుతో నీవు ఆ ఆగరును పెళ్లి చేసుకొని ఆమెతో పిల్లలు కానీ నాకు ఇవ్వమని ఆగరు గురించి శారా అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాము ఆగరుని పెళ్లి చేసుకొని తనతో పిల్లలు కానీ ఎవరికి ఇచ్చారు? శారాకి ఇచ్చారు. ఆగరు పుట్టినటువంటి వ్యక్తి ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తి. ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ముస్లిమ్స్ అనేటువంటి వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఇస్మాయిల్ అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? ఆ తర్వాత అబ్రహాము ఆగరుతో పిల్లలు కనిన తర్వాత, ఆ ఇస్మాయిల్ కనిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శారా కూడా సంతతి పొందింది, సంతానం పొంది ఇస్సాకును కనిన తర్వాత శారా విషయంలో, శారా హృదయంలో అహంకారం అనేటువంటి, గర్వం అనేటువంటి పాపము మానవురాలి జీవితంలోకి వచ్చి ఆ గర్వం ద్వారా, అహంకారం ద్వారా అబ్రహాముకి డిమాండ్ చేస్తుంది. ఏమైనా డిమాండ్ చేస్తుందంటే, నా దాసి అయిన ఇస్మాయిల్ విషయంలో నేను చాలా కోపంగా ఉన్నాను, నాకు ఇప్పుడు దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, ఇస్సాకు అనేటువంటి కుమారుడు నాకు ఇచ్చాడు, నా ఆస్తి అంతటికి కూడా ఎవరు అర్హులుగా ఉండాలి? ఇస్సాకు అర్హులుగా ఉండాలి. ఆ ఇస్మాయిల్ అనేటువంటి ఆ ఆగరు కుమారుడు నా ఆస్తి అంతటిని కూడా దోచుకొని పోతాడు, కాబట్టి నువ్వు ఆగరును విడిచిపెట్టాలి, ఆగరు నాకు కనపడకుండా చేయాలి అనేటువంటి ఒక ఆజ్ఞను శారా వేసినప్పుడు అబ్రహాము ఆ విధంగా చేశాడు. ఆగరు వదిలిపెట్టాడు. దూరంగా ఉన్న ఎడారి ప్రాంతంలో వదిలిపెట్టినప్పుడు ఆగరు తన కుమారుడైన ఇస్మాయిల్ను తన పొంగిలో చుట్టుకొని ఆ ఎడారి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆహారం లేక దాహము వేస్తున్నా కూడా నీరు లేక అలమటిస్తున్న స్థితిలో ఆగరు ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో దేవుడు ఆగరుకు ప్రత్యక్షమై ఆగరుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగోని ముందు ఒక మూట నుండి నీళ్లు ఉప్పుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి, ఆ నీటిని నీవును తాగి నీ కుమారుడికి తాగించి బ్రతుకు అని యెహోవా దేవుడు ఆగరుకు తెలియజేశాడు. అదేవిధంగా ఆ యొక్క వచనాల్లోనే, ఆ లేఖనంలోనే ఒక వాగ్దానం కూడా ఇస్మాయిల్ విషయంలో తెలియజేశాడు. ఏమి అంటే, ఇస్మాయిల్ యొక్క సంతతి ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తానని ఆగరు కుమారుని విషయంలో దేవుడు ఇస్మాయిల్ జీవితానికి ఒక వాగ్దానం అనేటువంటిది ఇచ్చాడు. ఆగరు జీవితంలో ఎవరు లేరు. ఆగరు శారా యొక్క దాసి మాత్రమే. ఆగరు తన తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి అబ్రహాము యొక్క నివాసంలో ఉంటుంది. అబ్రహాము యొక్క భార్య అయిన శారాకు దాసిగా ఉంటుంది. తన బ్రతుకు తెరువు కోసం శారాకు దాసిగా పని చేసుకుంటూ ఉన్న జీవితంలో జీవిస్తున్నటువంటి ఆగరు విషయంలో ఎవరు కూడా లేనటువంటి ఒంటరి జీవితం వచ్చింది. ఆ ఒంటరి జీవితంలో ఎవరు కూడా తనని పట్టించుకోలేదు. తనను పెళ్లి చేసుకున్న అబ్రహాము విషయంలో తన భర్త అయిన అబ్రహాము కూడా పట్టించుకోలేదు. తన కుమారుడు చిన్నతనంలో ఉన్నాడు, తన తల్లిదండ్రులు తనను పట్టించుకోలేదు, తన బంధుమిత్రులు తనను పట్టించుకోలేదు. ఒంటరిగా అనాథగా ఎడారి జీవితంలో సాగిపోతున్న జీవితాన్ని దేవుడు కనుచూపు మేరకు దేవుడు చూస్తున్న దేవుడు ఆ ఆగరి విషయంలో చూసి ఆగరికి ఏమి ఇచ్చాడు? దాహాన్ని ఇచ్చాడు, వాగ్దాన భూమిని. ఆగరి విషయంలో, ఇస్మాయిల్ విషయంలో ఆగరికి తోడు నీడే ఉన్న దేవుడి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆగరికి ఎవరు లేరు అనుకున్నది. ఆగరు నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనుకున్నది. నన్ను చేసుకున్నటువంటి భర్తను వదిలేశాడు, అనాథగా విడిచిపెట్టాడు, నాకు తోడు ఎవరు లేనటువంటి ఆలోచన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రభువైన యెహోవా దేవునికి ప్రార్థన చేసింది. చేసిన వెంటనే
యెహోవా దేవుడు తన మొరను ఆలకించి తనకు ఎన్నుదట్టి తనను ఆదరించినటువంటి యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. ప్రభు ఏమంటున్నాడు? చెప్పాను నీకు, విడువక ఎడబాయక నిన్ను నేను కాపాడుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఆఖరి విషయాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా. ఆఖరి విషయం ఏం చేసింది? ప్రార్థన చేసింది. దిక్కులేని స్థితిలో దేవునికి ప్రార్థన చేసింది. ఎవరు లేని స్థితిలో దేవునికి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు వారు విని తన జీవితాన్ని స్వాస్థ్యముగా మార్చాడు. ప్రతి ఒక్కరు దేవునికి మహిమపరచునుగా. కానీ ప్రతి ఒక్కరు కూడా పలకాలి హల్లెలూయా. మీ మనసులో అనుకోవాలి, పైన కూడా మా జీవితాలు బాగలేవు కదా మేము ఎందుకు అనాలంటారేమో. దేవుడు లేకుండా మనం ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు, మీరు వినలేదు కదా. దేవుడు లేకుండా మీరు వినలేదు, నేను మాట్లాడలేదు. కాబట్టి ఈ విషయం దేవుడికి మహిమ కలుగుతుందా. కానీ దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి. చాలా ఆటంకాలు వచ్చినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆదాయ విషయంలో, దావీదు విషయంలో కూడా తన కుమారుడే, తన రెండో భార్య అయిన కొడుకు తనని చంపడానికి వెంటాడుతున్నాడు దావీదుని. తన రాజ్యం మీదకి 7 రాజ్యాలు దండెత్తు వస్తున్నాయి. ఏమి తోచని స్థితిలో దావీదు ఉన్నాడు. కానీ దావీదు ఏం చేశాడు అంటే కొండ మీద ఒక గుహలోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడు, నేను కన్నటువంటి నా కుమారుడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నా శత్రువులు నన్ను చంపడానికి వస్తున్నారు. నేను దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నాను దేవా, నన్ను కాపాడువారు ఎవరు నా పక్కన లేరు. నా అంటువారు నాకు ఎవరు రాలేదు. నా అంటువారు నాకు ఎవరు లేరు. నేను అందరిని కూడా విడిచిపెట్టి అనాథగా కొండ మీదకి వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఉన్న నా సేవకులందరూ కూడా నన్ను విడిచిపెట్టారు. నాకు ఈ స్థితిలో ఎటువంటి ఆదరణ లేదు. ఆధారమైన దేవా నన్ను ఆదుకోమని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదును ఆదరించినట్టు కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే 2వ దినవృత్తాంత విషయంలో దేవుడే దిక్కు అనే విషయంలో, యెహోషాపాతు విషయంలో దేవుడు ఏ కార్యం జరిగించాడో చూసుకున్నాం. 2వ దినవృత్తాంతంలో గ్రంథంలో 20వ అధ్యాయము 12వ వచనంలో మాటలు చదువుకుందాం. చదవాలి. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటమును మాకు శక్తి చాలదు. నువ్వు ఏమి చేయటమును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. యుద్ధ సమయంలో యెహోషాపాతు యుద్ధ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన తరపున యుద్ధం చేయడానికి ఎవరు లేరు, సరిగా సైన్యం లేదు. తనతో కూడినటువంటి సైన్యం సరిగా బలంగా లేదు. ఆ బలంగా లేనటువంటి సైన్యాన్ని వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్తే ఓడిపోతానేమో అనేటువంటి సందేహంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవే మాకు దిక్కుని ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధము చేయటమును మాకు ఏమని? ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటము మాకు శక్తి చాలదు, ఏమీ చేయటము మాకు తోచదు అని యెహోషాపాతు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఉండాలి అనేటువంటి వాక్యాన్ని నేను 2 వారాల క్రితం మీకు తెలియజేశాను. మనం ఏది చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్యలైనా మనము విముక్తి పొందాలి. విముక్తిగా మనం పరిశుద్ధంగా ఉండాలి. స్వాస్థ్యంగా మన కుటుంబం ఉండాలి. ఆశీర్వాదకరంగా మన కుటుంబం ఉండాలి అని అంటే దేవుని యొక్క హస్తం మన జీవితంలో ఉండాలి. మనం ఎటువంటి జాబ్కి వెళ్తున్నా కూడా మన బదిలీగా ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే ఒక బిజినెస్ లో కానీ, ఒక జాబ్ల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఏ విషయంలో పట్ట పొలాల విషయంలో కానీ
దేవుడి యొక్క హస్తం దాంట్లో ఉంటే దేవుడికి స్వాస్థ్యముగా మారుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. యెహోషాపాతు విషయంలో కూడా అదే జరిగింది. సైన్యం సరిగా లేదు, యెహోషాపాతు అనుచరులు లేరు, యెహోషాపాతుకు అండగా నిలిచిన రాజ్యాలు లేవు. ఒకటే రాజ్యము, బలంగా ఉన్న రాజ్యం మీకు దండెత్తి వెళ్తున్నప్పుడు తన సైన్యము విజయాన్ని తీసుకొని రాగలదు అనేటువంటి నమ్మకం లేనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాడు. ఈ యొక్క గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నా వల్ల కాదు, ఏమీ నాకు తోచట్లేదని ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయాన్ని అందించాడు. హల్లెలూయా! అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఎవరు యెహోషాపాతు అండగా ఉన్నారండి? ఎవరున్నారు యెహోషాపాతు అండగా? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. మన వెనక ఉండి ఒక గొప్ప కార్యాన్ని మనము జరిగించడానికి, ఉన్నత స్థాయికి, ఉన్నత స్థానానికి మనం ఎదగడానికి మనం ప్రయత్నిస్తున్న సమయంలో మనకి మన వెనక వెన్ను తట్టి ముందుకు తోస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యం మనతో పాటు కూడా ఉంటాడు. దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేదు. దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయడానికి వీలుండదు. ఏది చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఏది సంపాదించాలన్నా, ఎంత సంపాదించాలన్నా కూడా, మన జీవితంలో ఏది మనము సాధించాలన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి హస్తం ఉంటేనే కానీ వారి హస్తం లేకుండా ఎటువంటి సాధన అనేది మన జీవితంలో మనం చేయలేము. ఇంకో విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ధనవంతుల విషయంలో మనం చూసుకున్నాం. ధనవంతుడు రాజుల విషయంలో, ధనవంతుల విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడో చూసుకుందాం. ఇలాగ వాక్యాలు 4వ అధ్యాయము 5వ వచనంలో చదవాలి. త్వరగా చదివితే నేను ముగిస్తాను. చెల్లి సపోర్ట్ చేయండి, మొబైల్ సపోర్ట్ చేయండి. ఇలాగ వాక్యాలు 4వ అధ్యాయం 5వ వచనం. సుకుమార భోజనం చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. హల్లెలూయా! ఏమంటున్నాడు? ధనవంతుల గురించి ఏమంటున్నాడు? సుకుమార భోజనం చేయువారు, నేను చదువుతాను. సుకుమార భోజనం చేయవారు దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో ఉంటారు, దిక్కులేని వీధులలో పడి ఉన్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ధనవంతులుగా ఉండి దేవుడి యొక్క మార్గంలో నడిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ధనం ఉంటే ఆటోమేటిక్ గా ఏమొస్తుంది చెప్పాను. ఏమొస్తుంది ఆటోమేటిక్ గా? మనకు ధనం ఉంటే గర్వం వస్తుంది. ధనము ప్రతి ఒక్క ధనవంతుని విషయంలో, ప్రతి ఒక్క ధనవంతుని హృదయాల్లో గర్వం ఉండకుండా ఉండదు. కాబట్టి గర్వస్తులైన ధనవంతుల విషయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, సుకుమార భోజనము చేయవాడు దిక్కులేక వీధులలో పడి ఉన్నాడు. హల్లెలూయా! దీనుడైన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు అని దేవుడు చెప్పాడు. ధనవంతుడైన వాడు ఏమని? సుకుమార భోజనం ఏది అడిగితే తినేటువంటి స్థితిలో ఉన్నటువంటి ధనవంతుల విషయంలో తెలియజేస్తున్నాడు. మనకి ఏది కావాలన్నది దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టి ధనవంతులకి ఈ లోకంలో కొనసాగిస్తున్న జీవితాల కొరకు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే దిక్కులేని వీధులలో పడి ఉన్నాడని చెప్తున్నాడు. అదేవిధంగా ఏమని? రక్తవర్ణ వస్త్రములు. చాలా రకాలైనటువంటి వస్త్రాల గురించి మనకు తెలుసు. స్త్రీలు వేస్తున్నటువంటి వస్త్రధారణ మనకు తెలుసు, పురుషులు వేస్తున్నటువంటి వస్త్రధారణ మనకు తెలుసు. పట్టు చీరలు లాంటివి, పురుషులు వేసుకున్నటువంటి కద్దరు చొక్కా లాంటివి, ఆ చెమికిలుగా ఉన్నటువంటి బట్టల విషయంలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ విషయంలో బంగారంతో కోటు తయారు చేస్తున్నాడు. ధనవంతుడు కదా, ఆ మాత్రం ఉండాలి. బంగారం కోట పోసిన బంగారంతో కోటు తయారు చేసుకున్నాడు. ధనవంతుడు కదా, ఆ మాత్రం ఉండింది. అటువంటి వస్త్రములు వేసుకున్న వారి గురించి దేవుడు ఏమంటున్నాడు? పెంట కుప్పలను కౌగలించుకొనెదరు అంటున్నాడు. పెంట కుప్పలలో పడి పొర్లుతాడు. పెంట కుప్పలలో పొర్లుతో దేవుడు ఎదురైనటువంటి స్థితిలో ఉన్న వారి గురించి మాట తెలియజేస్తున్న పెంట కుప్పలలో
కుక్కలు ఏదైతే తింటున్నాయో, పడేసినటువంటి ఆహారం కుక్కలు ఎలాగైతే ఎగబడి తింటున్నారో అటువంటి ఆహారం తింటారు అని దేవుడు ధనవంతుల విషయంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు మేలా ధనికుల మేలా? ఏమంటారు? ధనవంతుల మేలా ధనికుల మేలా కదా? ధనికులు అనే వారే 100% మేలు అని చెప్పగలను. ఎందుకంటే ధనికుల విషయంలో గర్వం ఉండదు. ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతుకుతూ ఉంటారు. కానీ ధనవంతుడు ఆ విధంగా అనుకోడు. ఇంకా సంపాదించాలి అనేటువంటి అహంకారం ధనవంతుల జీవితంలో అవుతుంది. నువ్వు ధనంతో ఇచ్చలేడుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ ఈ లోక రాజ్యాన్ని నీకు లోబడి నీ ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తాయేమో, కానీ పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యంలో ధనవంతులకు స్థానం లేదు, ధనికులకు మాత్రమే స్థానం ఉంది. కాబట్టి దేవుడి మాట ఎలా ఉండింది అంటే చాలా కఠినంగా ఉండింది. దేవుడు ఏమంటున్నాడు? మన జీవితాన్ని ధనికులుగా ఉన్నా పేదవారిగా ఉన్నా కూడా నీ జీవితాన్ని లేవనెత్తుతానని దేవుడు కూడా తెలియజేస్తున్నాడు. దీనస్థితిలో ఆహారం అందించినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి అన్నిటిని కూడా సమకూరుస్తాడని దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో చదువుకున్న ఆ విషయాల గురించి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో చదువుకుంటాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను ఎదుగువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. ఎవరు స్తుతిస్తారంటే ఇక్కడ మేము యెహోవాను ఎదుగువారు స్తుతిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. మనం ముందు వాక్యంలో చూసుకున్నాం. సుకుమారమైన భోజనం చేయవారు ఎలా ఉంటారు? దిక్కులేని వీధులలో పడి ఉంటారని చూసుకున్నాం. ఇక్కడ ఏమన్నా దీనుల విషయంలో దీనులు భోజనం చేసి ఏమవుతుందట? తృప్తి పొందుతారు. చాలా డెఫినెట్ ఉంది కదా ధనవంతుల దీనుల విషయంలో. ధనవంతుల సుకుమారమైనటువంటి ఆహారం తిన్నా కూడా వారికి తృప్తి అనేది ఉండదు. ఎందుకు తృప్తి అనేది ఉండదు అంటే తన ధనాన్ని ఎవరైనా తీసుకెళ్తారేమో, తన ధనాన్ని ఎవరైనా దోచుకోపోతారేమో, లేకపోతే సిబిఐ అనేటువంటి చట్టము వారి కుటుంబంలో వస్తుందేమో, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వారు వారి ఒక ఇంట్లోకి వచ్చి దోపిడీ చేస్తారేమో, అక్రమ సంబంధమైనటువంటి ధనాన్ని వారు దోచుకున్నప్పుడు నిత్యం భయపడుతూ ఉంటారు. అక్రమమైనటువంటి ఆస్తులు సంపాదించి భయపడుతున్నటువంటి వారి గురించి దేవుడు ఏమి చెప్తున్నాడు? దిక్కులేని స్థితిలో ధనవంతులు ఉంటారు. దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి బీదవారు ఎటువంటి పచ్చడి మెతుకులు తిన్నా కూడా తృప్తిగా ఉంటారని దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులు ప్రార్థన దేవుడు వింటాడు అని నేను చెప్పాను మీకు ముందుగా. దరిద్రుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. కీర్తన గ్రంథం 66వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని చూడండి. కీర్తన గ్రంథం 69వ వచనంలో, కీర్తన గ్రంథం 69:33 యెహోవా దరిద్రముల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? చదవండి, ఒకసారి చదవండి. యెహోవా దరిద్రముల ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా? మన ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా? ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. కానీ ఆలకిస్తాను అని దేవుడు చెప్పినా కూడా ప్రార్థన చేయనటువంటి సాధారణ పిల్లలుగా ఉన్న మన విషయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తన చేతులు చాపి నా కుమారుడు నా ఎత్తుకురా,
నీకు ఏది ఆశిస్తావో, నీకు ఏది కోరుకుంటావో, నీకు ఏది కావాలో ప్రతి ఒక్కటి కూడా నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను, నన్ను కట్టుకు నేను నీకు దొరుకుతాను అని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇటువంటి అవకాశం కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహించాడు. స్వేచ్ఛ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆదాము అవ్వ విషయంలో స్వేచ్ఛనిచ్చాడు. ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ధనం లేకుండా ఉచితంగా ప్రతి ఒక్క ఫలాన్ని మీరు తినండి, ప్రతి ఒక్క జీవిని మీరు తినండి అని దేవుడు ఆజ్ఞ ఆదాము అవ్వ విషయంలో ఇచ్చినప్పుడు మరి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నారా? చెప్పండి, ఉపయోగించుకున్నారా? స్వేచ్ఛను ఇవ్వనటువంటి దాని మీద స్వేచ్ఛ కోరుకొని పాపానికి తల్లిదండ్రులైనటువంటి తల్లిదండ్రులుగా ఆదాము అవ్వ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించాడు, దేవుడు తీసుకోవాలన్నదాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనం కూడా నేటి సమాజంలో అలానే ఉన్నాం. చేయమని కూడా దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చెయ్యని దేవుడు చెప్తుంటే ఇష్టమైనటువంటి పనులు పక్కన పెట్టి దేవుడు చెయ్యొద్దు అనేటువంటి పనులను మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఇప్పటికి కూడా అడుగుకునే జీవితాల్లో ఉన్నాయి, దీనమైనటువంటి జీవితంలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? దేవుడు చేయొద్దు అనేటువంటి ఆజ్ఞలను మనం చేశాం కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం. అబ్రహాం జీవితంలో లేదు. అబ్రహాం లోతు విషయంలో చాలా ధనవంతులు, యాకోబు విషయంలో చాలా ధనవంతులు, దావీదు విషయంలో, సొలొమోను విషయంలో చాలా ధనవంతులు. ఈ ధనవంతుల విషయంలో ఎవరు వీరికి అండగా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎందుకు ఉన్నారు అని అంటే ఈ విషయంలో, ధనవంతుల విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడికి విధేయత కలిగి దేవుడి యొక్క మార్గంలో సత్యంలో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు ఈ యొక్క ధనవంతుల విషయంలో తోడుగా ఉన్నాడు. కానీ నేటి సమాజంలో ధనవంతుల విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడా? లేడు. ఎవరిని ముంచుదామా, ఎవరిని త్రొక్కుదామా, ఎవరి ఆస్తులు మనం కొల్లగొడదామా, ఎవరి యొక్క డబ్బులు మనం దోపిడీ చేద్దామా, ఎవరి యొక్క ఇంట్లో దొంగతనం చేద్దామా అనేటువంటి అహంకారమైనటువంటి గర్వకాల హృదయంలో ఉన్న ధనవంతుల విషయంలో దేవుడు ఏమని చెప్పాడు చూసుకున్నాం. ఎంతటి సుఖకరమైన భోజనం చేసినా తృప్తి రాదు వాడికి. కాబట్టి ప్రేమైన దేవుడి పిల్లలని ఒక తెలియజేస్తాడు. దేవుడి విషయంలో మనకు చాలా అవకాశాలు ఇస్తాడు. మనం దీనులుగా ఉన్నా, ధనవంతులుగా ఉన్నా, నీతి నిజాయితీగా దేవుడి యొక్క మార్గంలో నడిస్తే వాడు ధనవంతుడైనా వాడు దరిద్రుడైనా పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాడు. ఏ విషయానికి వచ్చినా కూడా మూల వాక్యం ఏంటంటే మనకు పరలోక రాజ్యం గుర్తు రావాలి. దేని విషయమైనా కూడా చాలా మంది, చాలా పాస్టర్స్ దేవుడి గురించి చెప్తారంటే బైబిల్లో అబ్రహాం ఇలా చేశాడు, మిరియాం ఇలా చేశాడు, లోతు ఇలా చేశాడు, హానోకు ఇలా చేశాడు, నోవహు ఇలా చేశాడు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి, దేవుడు చూశాడు, వారిని చూశాడు అని చెప్తాడు. మన బ్రతుకులు కూడా చూసుకోవాలి ముందు, అంతేనా? మన బ్రతుకులు బాగున్నాయా బాగాలేమో అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించాలి. మన బ్రతుకులు బాగాలేనప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి మనకేం పని? బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి మనకేం పని? వారి మాదిరిగా మనం ఉన్నామా అని ఆలోచించాలి. అంతేగాని బైబిల్లో ఆయన బాగున్నాడు, ఈయన బాగున్నాడు, ఆయన అంతటి మహాకరుడు, ఈయన ఎంతటి మహాకరుడు, ఎంతటి దరిద్రుడు, ధనవంతుడు అని వారి గురించి తెలుసుకోవడం కాదు, వారి యొక్క జీవితం మన జీవితంలో ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించాలి. దుర్బోధనలు అనేవి ఒక విషయాన్ని తెలియజేసి ముగిస్తాం. బలాలన్న కాబట్టి త్వరగా ముగించాలి. ఇప్పటికే ఒకటైంది. ఈ లోకంలో దేవుడి యొక్క రాకడ సమీపించి ఉన్నది కాబట్టి దేవుడి యొక్క రాకడకు సూచనలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. అది మన యూట్యూబ్ ఛానల్లో కానీ తెలియజేస్తాను. లేదు యూట్యూబ్ ఛానల్లో తెలియజేయనప్పటికీ వచ్చే వారం ఎవరు మాట్లాడకూడదమ్మా, పిల్లల్ని అదుపులో ఉంచుకొని దేవుడి యొక్క రాకడ సూచనలు మన ఛానల్లో కానీ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మన ఛానల్లో కుదరినప్పటికీ
ఉన్నది. రాకడ గురించి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇస్రాయేల్ ఇరాన్ విషయంలో అన్నా తమ్ముడు లాంటి దేశాలు ఇవి. ఇరాన్ అంటే బైబిల్ గ్రంథాలు మనం ప్రతి ఒక్కటి కూడా బైబిల్ ఆధారంగా మనం తెలియజేసుకోవాలి. ఇస్మాయిల్ సంతతి వారి ఇరాన్. ఇస్రాయేల్ ఎవరు చెప్పండి? ఇస్రాయేల్ సంతతి ఎవరి నుండి వచ్చింది? యాకోబు నుండి వచ్చింది. హల్లెలూయా. యాకోబు సంతతి వారు ఇస్మాయిల్ సంతతి వారు యుద్ధం చేసుకుంటున్నారు. ఇది దేవుడి రాకడకు సూచన. బైబిల్ గ్రంథమే ప్రకటన గ్రంథంలో తెలియజేసింది. దేవుడి రాకడ సూచనలు చాలా ఈ లోకంలో కనబడుతున్నాయి. ఏదో ఒక నది, దేవుడి రాకడ సూచన ఎలా ఉంటుందంటే నది ఎండిపోతుంది అని దేవుడు గ్రంథంలో తెలియజేశాడు. ఆ నది ఎండిపోయింది కూడా. ఆ నది ఎండిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ నదిలో 4 దూతలు ఉంటాయి. ఆ 4 బయట తీసుకెళ్ళాలి. 4 దూతలు ఉంటాయి. ఆ 4 దూతలతో మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథం ఎవరు బోధించలేదా? ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ 4 క్రూరమైనటువంటి సాధారణ దేవదూతలతో మనం యుద్ధం చేయాలి. నేటి సమాజం, నేటి కాలంలో ఆ యొక్క నది ఎండిపోయింది. దేవుడు చెప్పిన విధంగా దేవుడు మనకు ముందే తెలియజేశాడు బైబిల్ గ్రంథంలో. నేను వచ్చు రాకడకు సూచన. ఆ నది పేరు నాకు గుర్తు రావడం లేదు. ఆ నది ఎండిపోతుంది. ఆ నదిలో భూగర్భం నుండి 4 దేవదూతలు లేస్తారు, సాధారణ దూతలు లేస్తారు. ఆ సాధారణ దూతలతో మీరు యుద్ధం చేయాలని దేవుడు మనకి చెప్పాడు. కాబట్టి దేవుడు రాకడే చాలా తక్కువ సమయంగా ఉంది. కాబట్టి ఈ యొక్క దేవుడి రాకడ సమయంలో ఒక సూచన కూడా మనకు తెలియజేశాడు. ఏం సూచన? గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్లు మన మధ్యకు వస్తాయి. దుర్బోధనలు మనకు తెలియజేస్తాయి. ఆ దుర్బోధనలు మనకు లోను కాకుండా దేవుడు పంపించినటువంటి బోధనలు మనం వినాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. నేటి సమాజంలో మనం చాలా చూసుకున్నట్లయితే, మీరు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే నాకు ఎటువంటి భయం లేదు. నేను చెప్పడానికి ఎప్పుడన్నా నిజాయితీగా ధైర్యంగా చెప్తున్నాను. మైక్లోనే లైవ్ లోనే చెప్తున్నాను. ఏమని అంటే అబద్ధ బోధకులు వస్తారు అనే విషయాన్ని మనకు కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఏమని అంటే విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారి అందరికీ ఐడియా ఉండొచ్చు. అతను ఏమన్నాడంటే ప్రసాదాలు తినొచ్చు అని అంటున్నాడు. తినొచ్చ ప్రసాదాలు? మన ప్రసాదాలు కాదు, ఐదవకు సంబంధించిన ప్రసాదాలు తినొచ్చు అని అంటున్నాడు. తినొచ్చా? మరి మీకు తెలిసింది చెప్పండి. తినొచ్చా? తినకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఏమని అంటే దేవతలకు పెట్టబడినటువంటి ఆహారం నువ్వు భుజించకూడదు. అపవిత్రమైనది ఏది కూడా నువ్వు భుజింపకూడదు. దేవీ దేవతలకు అర్పించినటువంటి ఆహారం నువ్వు తీసుకోకూడదు అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. అది దేవుడు వచ్చిన తర్వాత జరిగింది. కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఏమని చెప్తున్నాడు? అపవిత్రమైనది ఏది కూడా మీరు భుజించకూడదు. అపవిత్రమైన దేవీ దేవతలకు అర్పించినటువంటి ఆహారం మీరు భుజింపకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకులు వస్తారు. వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకు తెలియజేశాడు. ఇంకో విషయంలో ప్రసాదాలు తినొచ్చు అని చెప్పి, ఇంకో విషయంలో దేవుడు సర్వలోకానికి, సర్వ సృష్టికి, సర్వ ప్రపంచానికి దేవుడు ఒకడేనా? చాలా మంది ఉన్నారా? నేను ముందు చెప్పిన దానికి దీనికి కన్విన్స్ కావాలండి. దేవుడు ఒకడే. 3 వ్యక్తులే కానీ దేవుడు ఒకడే. సృష్టికర్త, సర్వ సృష్టికి, సర్వలోకానికి దేవుడు ఒక్కడే. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఒక్కడు కాదు, దేవుడు అనేకులు. కానీ క్రైస్తవులకే దేవుడు యేసుక్రీస్తు వారు, వాళ్ళకి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేటువంటి దుర్బోధన చేస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి బోధన వినమాకండి. అమ్మ తేజ గారి విషయంలో చేశాడు, నిజమే. అమ్మ తేజ గారు నిజమైనటువంటి ప్రవక్త కాదు, నేనే చెప్తాను. ఏ విధంగా అంటే అతను లైవ్ చూసినట్లయితే
అతను ఒక పేరు పెట్టి ప్రవీణ్ ఏదో పేరు పెట్టి పిలిచాడు, కానీ అతని పేరు ప్రవీణ్ కాదు. అమ్మ తేజ గారి భార్య తన దగ్గరికి వచ్చి అతని పేరు ప్రవీణ్ కాదు అని బహుశా ఏదో పేరు చెప్పింది, ప్రణయో ఏదో పేరు చెప్పింది. అతని విషయంలో అతని ప్రవర్తన నేను చెప్పను. ఇలాంటి తోడేళ్ళు బొర్రె చర్మాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తారు, భూలోకంలో దేవుడికి సువార్త చేస్తారు, ఆ దేవుడి సువార్త దేవుడికి విరుద్ధంగా చేస్తారు. అటువంటి బోధకులు మీరు నమ్మొద్దు అని దేవుడు మనకు ముందే తెలియజేశాడు. కాబట్టి ఇటువంటి దుర్బోధనలు మీరు వినమాకండి. జ్ఞానం లేనటువంటి క్రైస్తవులు అని జ్ఞానం లేదు అని అనకూడదు. తెలిసి తెలియనటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, తెలిసి తెలియనటువంటి హైందవ సమాజంలో కొంతమంది హిందువులు ఉన్నారు. ఈ హిందువులు హైందవులు ముస్లింల విషయంలో తెలిసి తెలియనటువంటి విషయాలు తెలుస్తున్నాయి, కొన్ని విషయాలు తెలియవు. ఆ తెలియని విషయాలు ఎలా తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథం చదివి తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం తెలుసుకోకుండా ఎవరో ఒక బోధకుడు కూడా చెప్తున్నాడు కదా, ఆ బోధకుడు ప్రభుత్వ యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తే కదా, యేసుక్రీస్తు వారు చెప్పిందే కదా ఆ బోధకుడు చెప్తున్నాడని మనం గుడ్డిగా నమ్మితే ఏమవుతుంది? నరకానికి వెళ్దాం. అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్ప పెద్ద పాస్టర్, ఆ విషయంలో పెద్ద పాస్టరే కదా, దేవుడి యొక్క విషయాలు తెలియకుండా విజయప్రసాద్ రెడ్డి గారికి ఉండవు కదా. విజయప్రసాద్ రెడ్డి అంతటి వాడే మనకు ప్రసాదాలు తినచ్చు అని దేవుడు మనకు చెప్తుంటే ఆ పాస్టర్ చెప్పి మనకు తింటే తప్పే ఉంది, పాస్టర్ దేవుడు తినమని చెప్పాడు అనుకున్న పాస్టర్కి ఆ పాస్టర్ మనం కూడా చెప్తున్నాడు ఆ ప్రసాదాన్ని మనం కూడా తిన్నాము అని బురదలో ఆడేస్తే నీకు జీవం అనేది, నిత్య జీవం అనేది ఉండదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని కించపరచడం లేదు, దేవుడు సువార్తను నీకు చెప్తున్నా, దేవుడు నిజాన్ని నీకు తెలియజేస్తున్నాడు. అతని సంగతి పక్కన పెట్టండి, నిజమైన సేవకుడు కాదు అతని సంగతి పక్కన పెట్టండి. లేదా నేనే నిజమైన వక్తమో కాదు, నా సంగతి పక్కన పెట్టండి. దేవుడి గ్రంథాన్ని మీరు అనుసరించాలని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, ఈ యొక్క రాకడ సూచనలు జరుగుతున్న క్రమంలో మనమందరం కూడా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడి మన సమస్యలు ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా, కష్టాలు నష్టాల సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి అవి మరణం తెచ్చినటువంటి సమస్యలు జీవితంలో ఉన్నా మరణం, నేను చెప్పాను మీకు, రోగంతో చనిపోయిన పరలోక రాజ్యం ఉంటుంది, కానీ మారు మనసుతో రోగిష్టిపై ఉండి మారు మనసుతో చనిపోతే నీకు పరలోక రాజ్యం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. నువ్వు ఎంత రోగంలో ఉన్నా, నువ్వు మారు మనసుతో ఉన్నావో నీకు దేవుడి యొక్క రాజ్యం ఉంటుంది. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నువ్వు రోగంతో చనిపోయినా, ఇక దేవుడితో చనిపోయినా నీకు రక్షణ లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోగ సంబంధమైన రోగిస్తులు చాలా మంది ఉన్నారు, చాలా రోగాలు కలవారు ఉన్నారు, చాలా బాధల సమస్యలు కలవారు ఉన్నారు. ఈ బాధల సమస్యలన్నిటి దృష్టిని పక్కన పెట్టి దేవుడి రాజ్యాన్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలి, దేవుడి రాజ్యాన్ని మనం ఎలా పొందుకోవాలి అనేటువంటి దృష్టి మనలో కొనసాగాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ యొక్క ఆలోచన ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం మీరు వినకపోయినా, మీ యొక్క దృష్టిలో ఉంచుకోకపోయినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు రోగాలు సమస్యలు అన్నీ కూడా మీరు భరించినటువంటి రోగాలు సమస్యలు బాధలతో ఉన్నా అవి భరించడానికి ఇష్టపడి వాటిని పక్కన పెట్టి రోగాలు ఏం చేయలేవు, కాకపోతే మరణానికి తీసుకెళ్తాయి. ఆ మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళడానికి మనం పాటుపడాలి, కానీ ఈ లోకంలో సుఖంగా పడడానికి మనం పాటుపడకూడదు. రోగాలతో ఉన్నా పర్లేదు, దేవుడి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి, దేవుడి రాజ్యం కొరకు మనం వేచి ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండైనా కూడా సరే దేవుడి రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవడానికి, దేవుడి రాజ్యాన్ని పొందుకోవడానికి వీటన్నిటి లోక సంబంధమైనటువంటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుడి రాజ్యానికి మనం పోవడానికి మీరందరూ కూడా దేవుడి రాజ్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికి ప్రార్థన చేస్తూ నిత్యం దేవుడిని స్మరించుకుంటూ దేవుని ఒక మార్గంలో నడుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు నేను చెప్పేది వారిని కాకపోయినా దేవుడి వాక్యాన్ని దేవుడు నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా గ్రహించి దేవుడి యొక్క రాజ్యానికి పాటుపడతారని, ఈ లోక సంబంధమైన అన్నింటినీ కూడా విడిచిపెడతారని చేతులు జోడించి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, వాక్యాన్ని వెనుకలో వచ్చి వాక్యం విన్నా దీన్ని వదిలేసినా పర్లేదు, కానీ ఈ చివరి మాట మీరందరూ కూడా వెనుకలో ఉంచుకుని దేవుని యొక్క రాజ్యానికి, దేవుని రాజ్యం కొరకు పాటుపడతారని
ఈ యొక్క వాక్యాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ప్రియమైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలి? దేనికోసం ప్రయాసపడాలి? మనం ముగించిన తర్వాత ఒక మాట చెప్తాను, బాధపడుతుంది. ధనం లేకపోయినా పర్లేదు, ఆస్తి లేకపోయినా పర్లేదు, సంపద లేకపోయినా పర్లేదు, కుమారుడు లేకపోయినా పర్లేదు, తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, పిల్లలు నిన్ను పట్టించుకోపోయినా పర్లేదు, బంధుమిత్రులు నీతో లేకపోయినా పర్లేదు, భర్తని పట్టించుకోపోయినా పర్లేదు, భార్యని పట్టించుకోపోయినా పర్లేదు, దేవుడు మనతో పాటు ఉన్నాడు. కాబట్టి దేవుడు కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించినట్లయితే దేవుడు కొరకు మనం ఏం చేయాలి అంటే పాపం చేయకూడదు, రక్షణ మార్గంలో ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడి రాజ్యం కొరకు వేచి ఉండాలి, సిద్ధపడినటువంటి కన్యకల్లాగా మనం ఉండాలి. ఇదే మనము దేవుడికి చేయవలసినటువంటి అంశాలు. కాబట్టి మనం అందరం కూడా దేవుడికి చేయవలసినటువంటి అంశాలు మన హృదయంలో ఉంచుకొని ప్రేమ యేసుక్రీస్తు వారి రాజ్యం కొరకు మనం వేచి ఉందామని ప్రేమ యేసుక్రీస్తు వారి పేరును తెలియజేస్తూ ఇటువంటి వాక్యాలను నడుస్తూ ఇంతవరకు మీరందరూ కూడా సక్రమంగా కూర్చొని నిశ్శబ్దంగా ఉండి ఇటువంటి వాక్యాలు విన్న మీరందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ప్రేమ యేసుక్రీస్తు వారి పేరున ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. హల్లెలూయా.